నమస్తే, వెల్కమ్ టు కాయ్ టీవీ. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మల్లం రమేష్ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్, తెలంగాణలో ఈసారి ఏపీ ఎలక్షన్స్లో పోటీ ఎట్లా ఉండొచ్చు? అంటే రెండు పార్టీల మధ్యనే ఉంటుందా, లేకపోతే త్రిముఖ పోటీ ఉండొచ్చా? తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటుంది, అది బీఆర్ఎస్ వీక్గా ఉంటుంది. ఏపీలో ముఖాముఖి, ఎందుకంటే అన్ని పొత్తు పెట్టుకున్నారు కదా, జగన్ వర్సెస్ కూటమి కదా, అక్కడ ముఖాముఖి ఉంటుంది. అక్కడ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే నేను సింహం సింగిలు అందరు కలిసారు అని టాపిక్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా జనరల్గా ఏంటంటే ఒక ప్రభుత్వం కానీ పార్టీ కానీ క్రూరంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏకం అవుతారు, సహజం. అయితే రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర తీసుకుంటే ఆయన ఏ ఎలక్షన్లో సింగిల్గా గెలిచినట్లు లేదు. అవును, పొత్తుతోనే వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు ఆ సిస్టమ్ అలా నడుస్తుంది. బికాజ్ ఇదంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, కాంగ్రెస్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తు ఉంటాయి. అక్కడ కాంగ్రెస్కు సిపిఐలు ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే జగన్ సింగిల్గా అనిపిస్తుంది, కానీ ఇంటర్నల్గా జగన్కు కొంచెం వామపక్ష భావాలు ఉన్నటువంటి పార్టీలు ఎక్సెప్ట్ సిపిఐ అటు అండర్స్టాండింగ్ కొంత ఉంటుంది. నేను సామాజిక మాధ్యమాలు చూస్తాను అక్కడ అది ఓకే, అక్కడ అదేనే జగన్ అనేది వీక్ అయిపోయాడు కాబట్టి నైతికంగా అది వేరు. ఇక్కడికి వచ్చరికి ఈ ట్రయాంగిల్ కాంపిటీషన్లో టీఆర్ఎస్ వీక్గా ఉంటుంది. పవర్లో ఉన్న టీఆర్ఎస్ బలమేం పోలే, కానీ గెలుపు కదా ముఖ్యం, గెలుపోవటం కదా. అంటే ముగ్గురులో చూసుకుంటే టీఆర్ఎస్ వీక్గా ఉంటుంది. ఇతర కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, క్రాస్ ఓటింగ్ ఉండొచ్చు. క్రాస్ ఓటింగ్ అంటే టీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ ఉందని చిన్న టాక్ ఉంది. అది ఎందుకు అది అవసరం? టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ 4 సీట్లు వచ్చినా రాకపోయినా కూడా బీజేపీ నష్టం లేదు, ఆడ పవరే ఉంటుంది వాళ్ళది. వాళ్ళు సొంతంగా గెలిచే పరిస్థితి అయితే ఇతర పక్షాలు బీజేపీ కూడా ఉన్నాయి కదా, కాబట్టి ఆ బాధ లేదు. ఇక్కడికి వచ్చరికి బలం ఉన్నా లేకపోయినా పవర్లో అయితే సెంట్రల్లో బీజేపీ వచ్చే అవకాశం క్లియర్గా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ బలం కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు అవసరం ఎవరిదంటే బీఆర్ఎస్ కానీ బీజేపీకి అనుకూలంగా ఉంటే కొంచెం కష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే మాత్రం కుదరదు. కాబట్టి పోటీ ట్రయాంగిలే, రిజల్ట్ ఈ వీక్ టీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది వాతావరణం ఉంది. ఎప్పుడు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పుడు కూడా జనంలోకి వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, బస్సు యాత్ర చేయడం, ప్రజలతో మమేకమై మాట్లాడడం, కేవలం బహిరంగ సభల్లో జస్ట్ ఎలక్షన్స్ టైంలో మాత్రమే జనరల్ వస్తూ ఉంటారు. ఇప్పుడు టాక్ మారిపోయింది పూర్తిగా, ఆయన అపియరెన్స్ మారిపోయింది, ఆయన కనెక్టివిటీ మారిపోయింది, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్. సో తప్పు తెలిసొచ్చింది. సో గ్రౌండ్ నుంచి మళ్ళీ పార్టీని బిల్డ్ చేసుకోవాలి, ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాలి అనే ఒక థాట్ ఏమన్నా నిజంగానే ఈ కేసీఆర్ కి వచ్చింది అనుకోవచ్చా? ఈ సభలు ఇవన్నీ చూసినప్పుడు తప్పు తెలిసి రావటం ఉండదు వాళ్ళ దగ్గర, కానీ తప్పు సరిదిద్దుకోవటం. తెలిసి రావటం అంటేనో మార్పు, ఇది మారటం కాదు, యాక్టింగ్. యాక్చువల్గా డౌటే లేదు. ఇప్పుడు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, జనంలోకి వెళ్ళి తిరిగేవాడు కాదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జనంలో తిరగటం, మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వటం, అందరిని కలవటం అంటే ఏంటంటే పరిస్థితి తప్పట్లే వాళ్ళకు. కాబట్టి ఈ మాత్రం కూడా ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చుంటే ఇంకా మొత్తం పోతుంది. అందుకోసము అందుబాటులో లేని వాటి అందుబాటులోకి రావడం అంటే కేవలం తన అవసరం కోసం మాత్రం వస్తున్నాడు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదు. అసలు ప్రజల మీద ప్రేమ ఉండదు. ప్రజల మీద ప్రేమ అనేది ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు సార్. 40% ఓటింగ్ పర్సంటేజ్ ఉంది సార్ బీఆర్ఎస్ పార్టీకి. సో జనం ఏం చూసి ఓటేసి ఉంటారు మరి? ఇప్పుడంటే ఓడిపోయింది, దట్స్ ఫైన్, కానీ 40% ఓట్ అంటే మామూలు విషయం కాదు కదా సార్. భారతదేశంలో కల్చర్ ఉంది ఒకటి, తెలుగు రాష్ట్రాలు సైతం. ఎవరైతే జనాన్ని రెచ్చగొడతారో, ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే మాయ మాటలు చెప్తారో, ఎవరైతే మొత్తం చేయకూడని పనులు చేస్తారో, జనం అనుకోకుండా వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు. దురదృష్టవశాత్తు ఆ సంస్కృతి ఎందుకో మన దగ్గర ఉంది. ఈ కేసీఆర్ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడానికి ప్రయత్నించడం, రెచ్చగొట్టడం, మాట్లాడటం, ఉద్యమంలో అందరూ ఉన్నారు. అందరూ తెలంగాణ జర్నలిస్టులుగా మీ అందరూ, అది సమస్య అది కాదు. ప్రజలేమో రాష్ట్రాన్ని విడిపోవాలన్నటువంటి ఉద్వేగంతో, భావోద్వేగంతో, సెంటిమెంట్తో ఉన్నారు. వీళ్ళకి సెంటిమెంట్ లేకుండా దాన్ని వాడుకోవడానికి ఈయన ఉన్నాడు. ఎందుకంటే నిజమైన సెంటిమెంట్ ఉంటే పవర్లోకి రాగానే ఉద్యమకారులందరినీ దగ్గర తీసి వాళ్ళకి పోస్టులు ఇచ్చేవాడు కదా, వాళ్ళందరినీ కట్ చేశాడు. ఎందుకు కట్ చేశాడంటే వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి. వాళ్ళ హక్కు లేకుండా ఉండడానికి కట్ చేస్తే వాళ్ళకి పవర్ ఉండదు. బయట వాళ్ళని తీసుకుంటే, ఉద్యమం లేని తీసుకుంటే నోరు మూసుకుంటారు. ఆ సిస్టమ్ పాటించిన వాళ్ళు సెంటిమెంట్ ఉండదు, ఏముండదు. కాబట్టి 40% ఓట్లు అనేది సెంటిమెంట్ చూసి, ఉద్యమం చూసి వచ్చాయి. రెండోది ఏంటంటే ఒకసారి పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏమవుతుందంటే
గ్రామాల్లో, వార్డులలో, మండలాల్లో, జిల్లాల్లో అక్కడిక్కడ కమిటీలు ఉంటాయి. ఇష్టం ఉన్న లేకపోయినా ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వెంటనే మార్పు రాదు. మార్పు రావాలంటే ఏదో బలమైన ఆపోజిట్ జరగాలి. యాక్చువల్గా 2019 ఎలక్షన్లో ఓడిపోయేవాళ్ళు. కానీ ఆనాడు ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో బాగా వ్యతిరేక భావం ఉంది ఆ రోజుల్లో. అప్పుడు కాంగ్రెస్ దగ్గరలో ఉండి గెలిచే టైంలో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తుంటూ ఆంధ్ర అని అడవుడు చేసేటప్పటికి ఆటోమేటిక్గా ఆ ఎలక్షన్స్లో ఓడిపోవటం, పైకి అధికార దుర్వినియోగం చేయడం, డబ్బులు పంచడం ఇవన్నీ చేసరికి గెలిచారు. అప్పటికే వ్యతిరేక భావం ఉంది. ఆ తర్వాత వాళ్ళ పోకడ మారలేదు, మొన్న ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం ఈ 40% అనేది ఏ ఉద్యమం చేసి ఎవరికైనా ఉంటుంది. ఎన్టీ రామారావు గారు పవర్లో పార్టీ పెట్టినప్పుడు అసలు ఈ డబ్బులు పంచుడు కానీ ఏమి లేవు. అసలు వచ్చారు, తిరిగారు, చెప్పారు, జనానికి నచ్చిన సమయానుకూలంగా ఉంది పరిస్థితి. అప్పటిదాకా బాధపడుతున్నారు జనం, ఒకే టైపు ముఖ్యమంత్రి మార్చడం, మొనోటమి ఉండటం, అవినీతి జరగటం, ఈజీగా వచ్చాడు. డబ్బులు లేకుండా గెలిచిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టినప్పుడు వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు డబ్బులు పెట్టలేదు. ఒకటి, ఇందిరాగాంధీ 70s దేశంతో ఓడిపోయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కర్ణాటక అండ్ ఏపీలో తిరిగినప్పుడు డబ్బులు లేకుండా గెలిచింది. మూడోది 2014లో టీఆర్ఎస్ ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు డబ్బులు లేకుండా గెలిచింది. ఇవి డబ్బులు లేకుండా ఇవి నిజమైన ఎన్నికలు, ప్రజల భావాలు. మిగతావన్నీ డబ్బులు, అధికార దుర్వినియోగం ఇలా గెలిచినాయి కాబట్టి ఆ 40% బలం నిజమైన బలం కాదు. నిజమైన బలం ఉంటే ఈయనను ఓడియడానికే కాంగ్రెస్ చేశారు. మొన్న కాంగ్రెస్ మీద ప్రేమ, రేవంత్ రెడ్డి మీద ప్రేమ కాదు. ఈ నోడి అంటే బీజేపీ లాగా ప్రత్యామ్నాయంగా అనిపించట్లేదు, ఒకటే అనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ చేశారు కదా. అంటే బలం అంతా అబద్ధం, ఎప్పటికప్పుడే బలం ఇది. అది ఆ విధంగా తెలంగాణ పరిస్థితి. ఓకే సార్, ఇప్పుడు త్రిముఖ పోటీ మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఓ చోట ఆర్ మీరు అన్నట్టుగా 2-3 చోట్ల టఫ్ ఇవ్వబోతోంది. సో మిగతా పార్టీల పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఫైట్ ఎక్కువ వీళ్ళిద్దరి మధ్యనే కనిపిస్తోంది సార్. బీఆర్ఎస్ ని ఆల్మోస్ట్ ఓ పక్కకు జరిపే వీళ్ళు కూడా ఎక్కువ విమర్శలు అసలు చేయట్లేదు. ఈ 2 పార్టీలే చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే మారిపోయింది. అసలు బీఆర్ఎస్ ఉందా అన్న డౌట్ కూడా వస్తుంది ఒక్కొక్క దగ్గర. సో ఎన్నికల సినారియో పూర్తిగా 2 పార్టీల మధ్యనే కనిపిస్తోంది. మూడో పార్టీలే కొన్ని ప్లేసెస్ లో మాత్రం త్రిముఖ పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది సార్. సో అక్కడైనా గెట్ ఆన్ అవుతుందా బీఆర్ఎస్? అందుకే కదా జనాలు తిరుగుతున్నాడు కేసీఆర్. ఇప్పుడు తిరిగిన వాడు ప్రెస్తో కలవటము, కొంచెం మెట్టు దిగి ఉండటము. అందుకే ఆయన ఆ పోకడని మార్చుకున్నాడు, బలం లేదు కాబట్టి. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పోటీ అంటే కాంగ్రెస్ పవర్లో ఉంది కదా, ఇక్కడ అడవిలో బలం ఉంటుంది. బీజేపీ వైపు ఎందుకు జనం మొగ్గు చూపుతారంటే మోడీ సెంట్రల్లో బీజేపీ కావాలనేది ఉంది. ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆటోతో మాట్లాడితే, సార్ మేము డెఫినెట్గా స్టేట్ మాత్రం మోడీకి వేయము, బీజేపీ వేయము, ఆమ్ ఆద్మీ పార్టీకి వేస్తాము, స్టేట్ సిటీ అంటే ఢిల్లీ రాస్తున్నాం. కానీ దేశ స్థాయి చూసుకుంటే మాత్రం మేము మోడీకి వేస్తాం. ఒకే మనిషి 2 చెప్పారు. ఇక్కడ కూడా ఏంటంటే దేశం అనేసరికి మోడీ జాతీయ భావం అనేది కొంత ఉంది, హిందూ మతం అనేది కొంత ఉన్నది. పూర్తి నిజంగా అది హిందువులు పెద్ద బీజేపీ అందరూ వేయాలని లేదు. అలా వేస్తే చెప్పేది ఇందాక దక్షిణ భారతదేశం అంత ఎందుకు రాదు, అది నాతో కొంత ఉండొచ్చు. జాతీయ భావంతో కొంత వేస్తారు, దేశ రక్షణ, బోర్డర్ కాపాడుకోవటం ఇవి ఉన్నాయి కాబట్టి ఆ భావం చేస్తారు. అంటే సెంట్రల్ అంటే మోడీ అనేది ఫిక్స్ అయింది కాబట్టి ఆ విధంగా పోటీ ఉంది. కాంగ్రెస్ దగ్గర వచ్చే స్థానిక అధికార పార్టీగా పోటీ ఉంది కాబట్టి ఇది ఈ రెండింటి మధ్య ఉన్న పోటీ. నేను కూడా ఏ విధంగా ఉనికి కోల్పోకూడదని కేసీఆర్ ట్రై చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.